శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున హర హర మహాదేవ శంభో శంకర శివాయ గురవే నమః. మహాశివరాత్రి ఈ రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ఆ ఈశ్వరుడి గురించి, ఆ పరమేశ్వరుడి గురించి, ఆ భక్తవత్సలుడి గురించి మనం కొన్ని విశేషాలు తెలియజేసుకుందామండి. నారుమంచి నోట ఓ మంచి మాటలో శివాయ గురవే నమః. ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు కరుణాసముద్రుడు చిద్విలాసానందుడు ఆనంద తాండవమాడే. నిజమే కదా. ఈ శివరాత్రి రోజున నిరాడంబరుడు, కోరకుండానే వరాలనిచ్చే భోళాశంకరుడు మన మహాదేవుడిని ఈ శివరాత్రి పర్వదినాన మనసారా స్మరించడం, మనసారా ఆరాధించడం మనకి ముక్తిప్రదమవుతుంది, మోక్షప్రదమవుతుంది. మరి ఈరోజు మహాశివరాత్రి పర్వదినం శివపార్వతుల కళ్యాణం కమనీయమైతే శివలింగోద్భవ కాలం ఒక అద్భుత ఘట్టం. ఈరోజు ఏ నోట మీద ఏ చోట చూసినా శివనామస్మరణమి, శివధ్యానం పరాయణులే. ఎక్కడ చూసినా సరే నుదుటిన విభూది రేఖలు, బొట్టు, విభూది రేఖలు, రుద్రాక్షమాలలతో ఓం నమ శివాయ శివనామంతో ఆసేతు హిమాచలం ఉప్పొంగిపోతుంది, పరవశించిపోతుంది, ఆనంద తాండవం ఆడుతూ ఉంటుంది. జన్మకో శివరాత్రి అన్న పదం ఎలా వచ్చిందో ఏమో కానీ శివారాధకులకు, ఆరాధ్యకులకు, ముఖ్యంగా ఆరాధ్యులకు, శివభక్తులకు ఈ రోజున ప్రతి క్షణం శివరాత్రే, ప్రతి జాము శివరాత్రే. జాగరణ చేస్తారు ఈ రోజున. ఒక చెంబెడు నీళ్లు, చిటికెడు విభూది, ఓ మారేడు దడం సమర్పిస్తేనే చాలు ఆ భోళాశంకరుడు కోరకుండానే కొండంత వరాలను అనుగ్రహిస్తాడు. మరి ఈ శివరాత్రి రోజు పూజలు చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని చెప్పి అనుకోవాల్సిందే మనం. మరి పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లు మన భరతభూమి. నిజం చెప్పాలంటే 180కి పైగా సుప్రసిద్ధ శైవ క్షేత్రాలు ఉన్నాయి ఈ భరతభూమిలో. 108 సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి, 18 సూర్యక్షేత్రాలు ఉన్నాయి, 21 గణేశ క్షేత్రాలు ఉన్నాయి, 51 శక్తిపీఠాలకు నెలవు మన భరతమాత గర్భం. సాకారుడు, నిరాకారుడు, లయకారుడు, ఆ ఆనంద స్వరూపుడు, శివస్వరూపుడు. భారతానికి ఉత్తర వైపున శిఖర ప్రాంతంలో ఉన్న మంచులింగం నుంచి దక్షిణం వైపున చివరిగా ఉన్న రామేశ్వర క్షేత్రం వరకు దేశమంతా నేడు ఓంకార నాదాలతో హరహర మహాదేవ శంభో శంకర శివాయ గురవే నమః ఓం నమ శివాయ అనే మంత్రాక్షరాలతో, భక్తి తత్వంతో, ఆరాధనా తత్వంతో, పంచాక్షరి మంత్ర జపంతో పునీతమవుతున్న రోజు ఈరోజు. మరి ఆ భక్తి తత్వంతో ఇక్కడ మనం ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి హృదయం కూడా తపిస్తూనే ఉంటుంది ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ ఆ భోళాశంకరుణ్ణి ఆరాధిస్తూ. శివ పంచాక్షరి మంత్రానికి ఎంతో శక్తి ఉందండి. అవునండి, శివ పంచాక్షరి మంత్రానికి ఎంతో శక్తి ఉంది. నియమనిష్టలతో కాకుండా మనసు పెట్టి చిత్తశుద్ధితో శివ పంచాక్షరి మంత్రాన్ని, మనసు పెట్టి చిత్తశుద్ధితో శివ పంచాక్షరి మంత్రాన్ని నిత్యం 108 సార్లు మనం పఠిస్తే 40 రోజుల తర్వాత ఆ పఠించిన వారికి శుభ సంకల్పాలు నెరవేరుతాయి, అన్ని కార్యక్రమాల్లో విజయాలు లభిస్తాయి, వరిస్తాయి. ఓసారి శివతత్వం గురించి, శివతత్వంలో ఉన్నటువంటి మానవత్వం గురించి మనం తెలుసుకుందాం. అందుకు చక్కటి ఉదాహరణ క్షీరసాగర మథనం సన్నివేశమే కదండి. ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. గరళకంఠుడు ఆ క్షీరసాగర మథన సమయంలో వచ్చినటువంటి హాలాహలాన్ని ఎక్కడ దాచాలి, ప్రపంచం అంతా కూడా వినాశనం అయిపోతుంది అని అంటే చిద్విలాసంతో, ఆనందంతో శివుడు ఏమీ భయపడద్దు, సృష్టి మామూలుగానే సాగుతుంది, జనం బాగుంటారు, అందరూ బాగుంటారు, ఆ గరళాన్ని నా కంఠంలో దాచుకుంటానని చెప్పి కంఠంలో దాచుకొని గరళకంఠుడయ్యాడు.
ఇక్కడే తెలుస్తుంది మన శివయ్య తత్వం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ మనందరికీ తెలుసు. ఆ మహాశివయ్య జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఆర్ట్ ఆఫ్ లవింగ్, ఆర్ట్ ఆఫ్ గివింగ్, ఎస్, ఆర్ట్ ఆఫ్ లవింగ్, ఆర్ట్ ఆఫ్ గివింగ్ అని మరో 2 లక్షణాలు కూడా శివయ్యలో మనకి కనిపిస్తాయండి. భక్తులను ప్రేమిస్తాడు, భక్తులకు కావాల్సిన అవసరాలను తీరుస్తాడు, ఇస్తాడు. కాబట్టి శివుడు మహాదేవుడయ్యాడు కదా. మరి నిజం చెప్పాలంటే నుదుటికి ఒంటికి విభూది ధారణ, మెడలో రుద్రాక్ష దండలు, నొసట్న ఎర్రటి బొట్టు, ఇవన్నీ కూడా శివభక్తుల అలంకారాలు. మరి బంగారు ఆభరణాలుగా వీటిని భావిస్తారు వాళ్ళు. ఇవన్నీ ధరించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆ శివుడు. కామ క్రోధ మదమాశ్చర్యాలను జయిస్తాడు మనిషి. శివుడు శ్మశానంలోనే ఎందుకు ఉంటాడో తెలుసా మీకు? మనిషి మరణం తర్వాత భార్య ఇంటి వరకే పరిమితం, బంధుమిత్రులు, కుమారులు చితిమంటల వరకే పరిమితం. ఆ తర్వాత ఎవ్వరూ లేక, ఎవ్వరూ కనబడక శ్మశానంలో భోరున ఏడుస్తూ ఉండేటువంటి జీవి భుజం తట్టి నీకు నేనున్నాను తోడు అని ధైర్యం చెప్పేందుకే పరమశివుడు శ్మశానంలో సంచరిస్తూ ఉంటాడండి. ఇది నగ్న సత్యం. మనకున్నటువంటి అందరి దేవుళ్లలో కన్నా శివుడికి ఒక ప్రత్యేకత ఉంది. అది అసుర సంధ్య వేళ సాయం సమయాన కైలాసంలో శివతాండవం ఆనందంగా చేయటం, కైలాస తాండవం నృత్యం. మరి ఏ దేవుడు తాండవం చేయుడు, అది ఒక్క శివుడికే ప్రత్యేకం. నిజం చెప్పాలంటే భక్తుడి పట్ల శివుడి ప్రేమ అపారం, అనంతం. ఓ సాలీడికి ముక్తినిచ్చిన మంచి హృదయం అయింది. ఏనుగుకు జన్మరాహిత్యం ప్రసాదించిన కారుణ్య హృదయం పరమాత్ముడిది. నాగుపాముపై అచంచలమైన ప్రేమను చూపించిన దయార్ద్ర హృదయుడు ఆ పరమేశ్వరుడు. తన నోటి నిండా నింపుకున్న ఎంగిలి నీళ్లు శివలింగంపై పోసి పచ్చి మాంసాన్ని నైవేద్యంగా నివేదించి తన పాదాన్ని శివలింగంపై మోపిన కన్నప్పకు కైలాస ప్రాప్తిని ప్రసాదించిన కారుణ్యమూర్తి ఆ మహాశివుడు. ఎప్పుడు ఏ భక్తుడిపై, ఏ భక్తురాలిపై ఆ దేవదేవుడికి దయ కలుగుతుందో చెప్పలేం. కావలసింది ఇక్కడ చిత్తశుద్ధి, ఆయనపై అపారమైన నమ్మకం, విశ్వాసం. ఆ వెండి కిరణ లోకం నుంచి ఆ పరమశివుణ్ణి, ఆయన ఆలోచన తత్వాన్ని వెండి తెరకు తీసుకొచ్చినటువంటి ఘనత పద్మశ్రీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కళా తపస్వి స్వర్గీయ కాశీనాథుని విశ్వనాథ్ గారికి చెల్లుతుంది. శంకరాభరణం, స్వాతిముత్యం, ఏ సినిమాలో చూసినా సరే శివతత్వాన్ని చూపిస్తాడు ఆయన మహానుభావుడు, స్వర్ణకమలంలో సైతం. అంతటి మహానుభావుడు ఈ సందర్భంలో, శివరాత్రి సందర్భంగా మనం విశ్వనాథ్ గారిని తలుచుకోవాల్సిందే, ఆయనకు ఘనంగా నివాళులు అర్పించాల్సిందే. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అన్న సామెత ఓ నమ్మకం నుంచి పుట్టింది. శివుడు కేవలం లయకారుడే కాదండి, సృష్టిలోని సమస్త చరాచర ప్రాణికోటికి ఆయనే ప్రాణనాథుడు. ఆయన ఆజ్ఞ లేనిదే ఏ పని జరగదు. ఈ విషయం నుంచే మనకు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అన్న సామెత పుట్టిందండి. శివా అని ప్రేమపూర్వకంగా, భక్తిపూర్వకంగా, ఆర్ద్రతతో, ఆర్తితో ఎవరు పిలుస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాడు మన శివయ్య. శివా అన్న పిలుపు వినగానే వాళ్ళ దగ్గరకు హుటాహుటిన ఏదో ఒక రూపంలో వెళ్ళి వారి బాధలను నివృత్తి చేస్తాడు భక్తవ శంకరుడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇది పరమశివుడి మృత్యుంజయ మంత్రం. నిత్యం ఈ మంత్రం జపించి బయటకు వెళితే మనం ఎలాంటి ప్రమాదాలు వాటిల్లవు, సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తాం. ఇది మహామృత్యుంజయ మంత్రం. ఇది
అనారోగ్యంతో ఉన్నవాళ్ళు జపిస్తే చాలా ఆరోగ్యవంతులైపోతారు. నిరంతరం గుహలలో, మంచు కొండల్లో ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే మునులకు, మౌనులకు, నాగసాధువులకు, అఘోరాలకు ఈ శివరాత్రి రోజు ఒక పండగ రోజు, మహా పర్వదిన రోజు, మహా సంబరపడే రోజు అండి. ఈ రోజున కాలభైరవుడిగా, మృత్యుంజయుడిగా శివుణ్ణి ఆరాధిస్తారు వాళ్ళు. శివరాత్రి రోజు వారికి కుంభమేళలా స్నానం చేసినంత సంతృప్తి కలుగుతుంది. కుంభమేళలో స్నానం చేసినంత సంతృప్తి. శివుడు గంగాధరుడు, జ్ఞానాన్ని మరి గంగతో పోలుస్తారు. కాబట్టి జ్ఞానానికి అంతకీ ఆధారం శిరోభాగం. అందుకే పంచజ్ఞాన ఇంద్రియాలు తలలోనే కనిపిస్తాయి. తల అనేది సరిగ్గా ఆలోచిస్తే శరీరమంతా, కర్మేంద్రియాలు 5 అండి, సక్రమంగానే పనిచేస్తుంది. శరీరమంతా కర్మేంద్రియాలమయం, శివమయం అవుతుంది. అవును కదా. సర్వస్య గాత్రస్య శరః ప్రధానం అంటారు. అందుకే శివుడికి ఇష్టమైన మాసం కార్తీకం, మాఘం. దానికి కారణం కృత్తికా నక్షత్రం ఆకాశంలో నిలిచి ఉన్న తెల్లవారుజామున మరి ఆ నెలంతా కూడా, మరి కార్తీక మాసం నెలంతా కూడా, నెల పొడుగునా సరే చన్నీటి స్నానాన్ని చేస్తే సంవత్సరం అంతా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని చెప్పి తేల్చటమే, చెప్పటమే దీని సారాంశం. శివరాత్రి అంటే శుభాన్నిచ్చే రాత్రి అని అర్థం కూడా ఉన్నదండి. భారతీయ సనాతన ధర్మంలో అత్యంత ప్రాచీనమైన దైవంగా శివుణ్ణి గుర్తిస్తారు పరిశోధకులు. మొహంజోదారో, హరప్ప నాగరికతల నాటి లింగ రూపంలోనూ, పశుపతినాథుడి రూపంలోనూ శివుణ్ణి ఆరాధించేవారన్న దాఖలాలున్నాయి ఆ రోజుల్లో. వేదంలోనూ రుద్రుడన్న పేరుతో శివుడి ప్రస్తావన పలుమార్లు వస్తూ ఉంటుంది. అది మనం గమనించవచ్చు. మరి నేడు మనం పఠించేటువంటి రుద్రం వేదంలోనిదే కదా. రుద్రుణ్ణి శివుడిగా సంబోధించటం పలు సందర్భాలలో ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. అలాగే అగ్ని, ఇంద్ర, మిత్రులను కూడా శివుడన్న అర్థంలో వాడటం మనకు కనిపిస్తుంది. శివుడి పూజలో వ్యక్తి తన శరీరాన్ని శివంగా భావించి తానే శివుడై శివుడికి పూజ చేస్తాడు. యోగి, ఆది భిక్షు వంటి పేర్లతో కొలిచే శివుడు పులి చర్మం ధరిస్తాడు, పామును మెడలో వేసుకుంటాడు, ఒళ్ళంతా విభూది పూసుకుంటాడు, క్రోధావేశాలను అణుచుకోలేడు, ప్రార్థించిన వారిని కరుణిస్తాడు. మరి అట్లాగే మహాశివుణ్ణి అర్థం చేసుకోవాలంటే మనిషి ముందు తనని తాను అర్థం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేటప్పటికీ క్రోధావేశాలను అణుచుకోలేరు అని ఎందుకంటామంటే ఆయనకు క్రోధావేశాలు పూని ఉంటాయి. శివుడిలో ఉగ్రరూపం ఉంటుంది. మనసు ప్రశాంతత చేసుకుంటే, మనసుతో ఆయన చిత్తాన్ని మనం గెలిస్తే, మనసుతో, ధ్యానంతో, నమ్మకంతో ఆయన్ని ఆరాధించి ప్రసన్నవదనుణ్ణి చేసుకుంటే మరి ఆ క్రోధావేశాలు మటుమాయమైపోతాయి. శివుడిలో క్రోధావేశాలు అణుచుకోలేదు. మనం ప్రార్థించిన వారిని కరుణిస్తాడు. మహాశివుణ్ణి అర్థం చేసుకోవాలంటే మనిషి ముందు తనని తాను అర్థం చేసుకోవాలి. ఆపై ప్రపంచాన్ని, విశ్వాన్ని అర్థం చేసుకోగలుగుతాడు మనిషి. ఈశ్వర శబ్దం ఆధిపత్యాన్ని సూచిస్తుంది. అంతకు మించి పైవారు ఎవరూ ఉండరు. పరబ్రహ్మమై సృష్టి స్థితి లయలకు మూలమైనటువంటి మహాతేజస్సు యొక్క భౌతిక రూపమే శివలింగంగా వేద పురాణాలు వివరిస్తున్నాయి. అభిషేకం చేసేటప్పుడు మహన్యాసం, నమక చమకాలతో ఈ వర్ణనలు అన్నీ ఉన్నాయి. నిరాకారంగా ఉన్న మహాజ్యోతి మహాశివరాత్రి నాడు మహాలింగంగా కనబడటం అన్నది విశ్వవ్యాప్తమైనటువంటి మహాదర్శనం అవుతుంది. అందుకనే ఈ శివరాత్రిని మహాశివరాత్రి అన్నారు. విందు భోజనాలప్పుడు విరూపాక్షునికి ఆహ్వానం ఉండదు. విషాహారం తినాల్సిన వచ్చినప్పుడు మాత్రం ఆయనకే అగ్రస్థానం ఇస్తారు. నిజం కదా. పట్టు పీతాంబరాలు పంపిణీ చేసేప్పుడు
పరమశివుణ్ణి ఎవరూ పట్టించుకోరండి. కరిచర్మం కట్టబెట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆ వెర్రి బాగోగులాడి అడ్డంగా దొరికిపోతాడు ఆ ఈశ్వరుడు. శంకరుడంతటి భోళా భగవంతుడు వేరెక్కడా కానరాడు. శంకరుడి వంటి అల్ప సంతోషి మరో చోట మనకి కనిపించడు, అగుపించడు. అలాంటి భక్త సులభుడు భక్తవ శంకరుడు మరి దొరకునా? అటువంటి సేవ మనకి పరమేశ్వరుణ్ణి నుంచి మనకి ఆలోచించండి. అలాగే శివుడికి వ్యోమకేశుడు అనే పేరు ఉందండి. అంటే ఆకాశమే ఈయన శిరోజాలని అర్థం. అంటే ఆ ఆకాశంలో ఎన్ని రహస్యాలు ఉంటాయో శివుడి తల వెంట్రుకలలో అన్ని శివలీలలు మహిమలు ఉంటాయని చెప్పి ఇక్కడ చెప్పుకోవచ్చండి. నిజం చెప్పాలంటే శివుని జీవితంలో ప్రతి ఘట్టము భక్త ప్రజావళికి ఓ పాఠమే, గుణపాఠమే. ఆ పాఠాల పుణ్యమా అని మన బతుకులు శివమయంగా మారితే చాలు. కలియుగం తొలియుగం అంతది ధర్మ ప్రపూర్ణమవుతుంది. అలాగే ఆ దిశగా మనం పయనించేందుకు ఈ మహాశివరాత్రి శుభ సంకల్పం, ఈ మహాశివరాత్రి శుభశకునం, ఈ మహాశివరాత్రి శుభప్రదం, జయప్రదం. మనం అలా కొనసాగుదాం. శివయ్య ఆరాధనలో ఈ రోజంతా మునిగి తేలుదాం. తన్మయత్వంతో ఆనంద తాండవం ఆడతాం. శివుడి ఆనంద తాండవం మనం చూసి ఆనందిద్దాం. స్వస్తి. భవదీయుడు నారుమంచి.